నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి నివాసంలో ఈ నెల 21వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చేపట్టబోయే రక్తదాన శిబిరం గురించి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశానికి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ హాజరయ్యారు. ఈ రక్తదాన శిబిరం డాక్టర్ సాకే శైలజనాథ్ మరియు నార్పల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నార్పల మండలంలోని ఎస్వి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జగనన్న సైనికులు అందరూ ఈ మెగా రక్తదాన కార్యక్రమంలో రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు అందరూ కూడా నార్పల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎస్వి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఆదివారం రోజు 21వ తారీఖు ఉదయం 9 గంటలకి ఇక్కడ అందరూ కూడా చేరుకొని ఆయన కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా కూడా రక్తదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తులో పాల్గొనాలి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రధాన కార్యదర్శులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్సు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శ్రేణి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం. ఈ నెల 21వ తారీఖున మా నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం. ఆ సందర్భంగా సింగనమల నియోజకవర్గం నుంచి కన్స్ట్రక్టివ్గా ఒక ఇన్స్పిరేషన్గా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నప్పుడు రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకోవడం జరిగింది. అసలుకి ప్రజల కోసమే పనిచేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల కోసమే పనిచేసే నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ నియోజకవర్గ కార్యక్రమానికి ఆతిథ్యాన్ని ఇచ్చే బాధ్యత తీసుకున్న నార్పల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రాష్ట్ర కార్యదర్శి, మా నియోజకవర్గంలో ప్రముఖ నాయకుల్లో ఒకడైన సత్యనారాయణ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమం సాగబోతుందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందరినీ కలిసి రమ్మని కోరుతా ఉన్నాం దీంట్లో. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితుల్లో ఇతరులకు త్యాగం చేయడం అంటే తమ రక్తాన్ని త్యాగం చేయడం, తమ సమయాన్ని త్యాగం చేయడం, మంచి కోసం నిలబడడం అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా జనాలకు తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాం. కనుక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సందర్భం అనుకూలం కాదు కాబట్టి నేను పెద్ద మాట్లాడడం లేదు. ఈ రోజున అదొక జన్మదినాన్ని ఒక ప్రతిజ్ఞా దినంగా కూడా తీసుకోబోతాము. ప్రజల కోసం ఏ విధంగా నిలబడాలి, ప్రజల కోసం కష్టాలు ఉంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక షీల్డ్లా నిలబడుతున్న విషయం చెప్పాలనుకుంటా ఉన్నా. అందరినీ కోరుకుంటా ఉన్నా ఒక మంచి సందేశాన్ని, అట్లాగే సమాజానికి మంచి చేసే విధంగా జరగబోయే ఒక మెగా రక్తదాన శిబిరాన్ని చేయమని 21వ తారీఖు 11 గంటలకి దుగ్గుమరి రోడ్లో ఉన్న ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. కనుక ఈ మండలంలో వాళ్ళు, ఆతిథ్య మండలం వాళ్ళు పెద్ద ఎత్తున కదిలి రమ్మని నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే అందరికీ వాటరింగ్ సర్టిఫికేట్లు వస్తాయి. అట్లాగే రెడ్ క్రాస్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ సర్టిఫికేట్లు వస్తాయి. దాంతో పాటుగా ఇన్సూరెన్స్ కూడా వచ్చే విధంగా చూస్తూ ఉన్నాం సంవత్సరం పాటు. సో
సో ఏది అన్నికంటే ముఖ్యం యువకుల్లో ఒక త్యాగం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధైర్యానికి ఆయన త్యాగానికి కూడా ప్రతి కూడా ఆ కార్యక్రమం జరగాలని మేము కోరుకుంటున్నాం.